హైదరాబాద్ నుంచి అంటే ప్రతి ఏడాది వస్తుంటారా దసరాకి అమ్మవారి గుడికి? లాస్ట్ టైం కూడా మాల వేసుకున్నాము. లాస్ట్ టైం సరస్వతి దేవి అప్పుడు వచ్చాము, ఇప్పుడు ఫస్ట్ రోజు వస్తున్నాం. ఏంటమ్మా ఎలా అయింది దర్శనం? బాగా అయిందా? దర్శనం అంతా బాగా అయింది. బట్ ఒక సజెషన్ ఏంటంటే ఫోన్స్ అక్కడికి లోపలికి ఎలా చేయకుండా ఉంటుంటే మంచిది. బికాజ్ మనం ఫోన్స్ అనేవి పట్టుకుంటాం కదా, ఇన్ కేస్ ఏమైనా లోడ్ అయినా ఇబ్బంది అవుతున్నాయి. అది ఇప్పుడు ఆల్రెడీ మేము ఫేస్ చేసి ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసి వచ్చాము కాబట్టి నేను చెప్తున్నాను. ఫోన్స్ ముందే బయట ఎక్కడైనా పెట్టేసి ఉన్నా కూడా బెటర్. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఫోన్ కూడా ఉండాలి అనుకుంటున్నారు. బట్ ఓకే, బాగానే దర్శనం అయితే బాగా అయింది. మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఏర్పాట్లు అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది ఏపీలో, ఎట్లా ఉంది గవర్నమెంట్ డెసిజన్ కావచ్చు? లాస్ట్ ఇయర్ మేము వచ్చేటప్పుడు సరస్వతి దేవి అవతారం వచ్చేటప్పుడు టికెట్స్ లేకుండే, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మర్చ్ చేసేసారు. ముందు నుంచి కూడా ఫ్రీ క్యూ, చాలా లైన్స్ వరకు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు అయితే ఈరోజు స్టార్టింగ్ డే అనుకుంటాను, మరి టికెట్స్ అయితే ఉన్నాయి. అవి కంటిన్యూ అయితే బెటర్. ఎందుకంటే దూరం వచ్చిన వాళ్ళు ట్రైన్స్ కానీ త్వరగా వెళ్ళాలి అనుకునే ఏమైనా పనులు ఉన్న వాళ్ళు కూడా అది అవైలబిలిటీ అవుతుంది. అంటే గత 5 ఏళ్ళలో కొంచెం గత గవర్నమెంట్ హిందూ దేవాలయాలపైన కొంత నిర్లక్ష్యం వహించింది. సరిగా భక్తులకు సరైన ఏర్పాట్లు గట్ట వస్తువులు సరిగా చేసేది కాదనేసి అయితే కొంత విమర్శలు అయితే వచ్చాయి. మరి అదే విమర్శలు ఇప్పుడు కొనసాగే అవకాశం ఉందా, లేదంటే చేంజెస్ వాటిని అధిగమించి ఈ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకున్నారంటారా? ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ పరంగా అయితే మంచిగా నడుస్తుంది. పైన అయితే మంచిగా అనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ అని చెప్పను కానీ లైక్ అమ్మవారికి బాగానే అన్నీ జరిగాయని అనుకుంటున్నాం. మేమైతే అట్లా అనుకుంటున్నాము. తిరుపతి లడ్డు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది కదా, లడ్డు కల్తీ జరిగింది గత గవర్నమెంట్లో అని చెప్పి, దానికోసం ఏమనుకున్నారు ఒక భక్తురాలుగా మీరు? ఏమో బాగున్నాయి అంటే మేము అనుకోవడం ఆల్రెడీ క్వాలిటీ టెస్ట్ అన్నీ కూడా అయ్యే వస్తున్నాయి భక్తుల వరకు అని మేము అనుకున్నాము. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత అయితే వి ఫెల్ట్ బ్యాడ్. ఆబ్వియస్లీ లైక్ తిరుపతి లడ్డు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కాబట్టి వి ఫెల్ట్ బ్యాడ్. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని అన్నీ కూడా మంచిగా చేసి మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇక ముందుగా కొంచెం తిరుపతి అనే కాదు, సింహాచలం అనే కాదు, లైక్ విజయవాడ అనే కాదు, దేవస్థానం అనేసరికి కొంచెం పర్టికులర్గా హిందూ వాళ్ళే ఉంటే కొంచెం మంచిది అనేది యాజ్ ఏ భక్తురాలుగా లేదంటే హిందూగా మేము మాట్లాడుతున్నాం. లాస్ట్ మీరు ఎప్పుడు తిరుపతి వెళ్ళారు? తిరుపతి లాస్ట్ మేలో వెళ్ళాం. అప్పుడు ఎలా ఉంది లడ్డు? లడ్డు మాకు అంటే మనకంత తెలియదు కదా భవాని, మనకి అంటే ఆబ్వియస్లీ ఇంతకు ముందు కన్నా టేస్ట్ అది కొంచెం తగ్గింది అని అందరూ అనుకుంటున్నాం. ఇంతకు ముందు టేస్ట్ బాగుండేది. ఇప్పుడు తిరుపతి లడ్డు కూడా ఇంతకుముందు తిరుపతి లడ్డు అంటే పక్కింటోళ్ళు కూడా వచ్చి కొంచెం కొంచెం ఇవ్వండి అనేవాడు. ఇప్పుడు మామూలుగా ఇది తెలియక ముందు కూడా అంత ఎవరు కూడా అట్రాక్షన్గా తిరుపతి లడ్డు ఓకే ప్రసాదం అన్నట్టుగా తీసుకుంటున్నారు. సో ఆ విధంగా క్వాలిటీ లైక్ టేస్ట్ వైజ్గా అయితే కొంచెం తగ్గిందని ముందు నుంచి ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి అనుకుంటుంది అది. అంటే అక్కడ వస్తువులు ఎలా ఉండే ఫెసిలిటీస్ భక్తులకు సంబంధించి? అక్కడ తిరుపతిలో కాళ్ళనడకని నడిచినప్పుడు ఒకప్పుడు టికెట్స్ ఇచ్చేవారు త్వరగా వెళ్ళడానికి. అది లాస్ట్ ఐ థింక్ 5 years ఎన్ని ఇయర్స్ నుంచో ఆపేశారు. ఆల్మోస్ట్ కోవిడ్ దగ్గర నుంచి ఆపేసినట్టుగా ఉన్నారు. అది కోవిడ్ అయిపోయి ఇప్పుడు నార్మల్ టు బ్యాక్ కదా, అది ఉండుంటే కొంచెం కాళ్ళనడక నడిచిన వాళ్ళకి కొంచెం త్వరగా వెళ్ళే ఆపర్చునిటీ ఉంది. కాకినాడ నుంచి వచ్చాము. మరి రెగ్యులర్గా వస్తుంటారా? ఈ ఏడాది వచ్చారా దసరా టైం? సంవత్సరం వస్తామండి. చాలా ఫ్రీగా పంపిస్తారు మమ్మల్ని. ఈసారి అడ్డేశారు, గంట నుంచి ఇక్కడే ఎండలో ఉండిపోయాము. అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయమ్మా? గత ఏడాది ఎలా ఉండేవి ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి దసరాకు సంబంధించి భక్తులకి? బాగానే ఉన్నాయండి. గత ఏడాది కూడా. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంకా ఏర్పాట్ల గురించి పక్కాగా మనం ఏం చెప్పలేమండి. ప్రస్తుతానికైతే పక్కాగా ఏం చెప్పలేము. ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ టైంలో ఫ్రీగానే వెళ్ళాలి కదండి, ఫస్ట్ రోజు కదా, అంత ఫ్రీడమ్ లేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే గత 5 ఏళ్ళలో భక్తులకు సంబంధించి అలాగే హిందూ దేవాలయాలపైన నిర్లక్ష్యం వహించారు, సరిగా శ్రద్ధ పాటించలేదని చెప్తున్నారు. మరి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అట్లానే ఉందా, లేకపోతే ఏమైనా మెరుగైనాయా? నిర్లక్ష్యం అంటే చాలా వరకు నిర్లక్ష్యమేనండి. ఎందుకంటే ప్రసాదంలో తప్పుడు పద్ధతిలో చేయడం అనేది చాలా తప్పండి. అటువంటి చేయకూడదు కదండి. ఒకవేళ మేనేజ్మెంట్ చేయగలము అంటే ఆ మేనేజ్మెంట్ మనం ఒప్పుకొని తీసుకొని ఆ మేనేజ్మెంట్ చేయాలండి. ఒకవేళ అది చేయలేము అనుకుంటే మానేసుకోవాలి తప్ప తప్పుడు దారిలో తప్పుడు పద్ధతిలో వేరేవన్నీ కలిపి లడ్డూని ఇది చేసి కొంచెం అది తప్పండి. అది లడ్డు అంటే చాలా ఫేమస్, ఎప్పటి నుండో మనం చాలా నమ్మకంగా. కాదండి, దేవుడి ప్రసాదం అంటే ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం నిలబెట్టాలి. ఎవరైతే ఆ మేనేజ్మెంట్ మీద పనిచేస్తున్నారో, దేవాలయ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్త ఉండాలండి, దృష్టి ఉండాలి. దాని మీద ఏ తప్పు జరగకుండా చూసుకోవాలి. అలాంటి తప్పు జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అండి అది. లడ్డూలో మీకు తేడా గమనించారా? గతసారి తినేటప్పుడు తిరుపతి లడ్డుకు సంబంధించి తినేటప్పుడు ఏమైనా తేడా తెలిసిందా మీకు క్వాలిటీలో? ఏమండి, ప్రసాదం అంటే చాలా భక్తితో తింటాం. అది చేదుగున్నా తీయగున్నా ఎలా ఉన్నా సరే దేవుడికి మొక్కుకొని మింగేస్తాం. అలాంటి ప్రసాదాన్ని కలుషితం చేస్తారంటే అది చాలా బాధాకరమైన విషయం అండి. గణేష్ ఎక్కడి నుండి వచ్చారు బ్రదర్? పోలవరం.
ఎలా అనిపిస్తుంది బ్రదర్ ఏర్పాట్లు కావచ్చు, దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారి గుడిలో ఇక్కడ అధికారులు ఏర్పాట్లు ఎట్లా చేశారు? అధికారి ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. ఎవరికి ఎటువంటి సదుపాయాలు కలగకుండా క్రమ పద్ధతిలో దారంతో అందరికి వాటర్ బాటిల్ అందించుకుంటూ అమ్మవారి దర్శనం కూడా ఎప్పుడు మీద ఈ సంవత్సరం చాలా బాగా అయింది. తోపులాట్లు గట్ట ఏమి జరగకుండా ఒక క్రమ ప్రాంతంలో బాగా జరిగింది ఈ సంవత్సరం. లాస్ట్ అయితే ఎట్లా ఉండేది? గత 5 ఏళ్ళు ఎలా ఉండేది దర్శనం? అంటే దర్శనం ఇబ్బందిలో కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం. ఈసారి ఆ ఇబ్బంది గట్ట లేకుండా జాయిగా ఆరాంగా అందరూ దర్శనం చేసుకునే విధంగా బాగా జరిగింది. అంటే గత ప్రభుత్వం కొద్దిగా హిందూ దేవాలయాలపైన నిర్లక్ష్యం వహించిందని చెప్తుంటారు కదా, తేడా గమనించారా? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా నిజంగా? అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఇప్పుడు మేము చేసుకునే దర్శనంలో అయినా ప్రసాదాలు అయినా అన్నింటిలో కూడా బాగున్నాయి, మెరుగుపరచంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు ఆటంకాలు ఏం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా 1కి 10 సార్లు అన్ని అందరూ సమానమే, అందరూ ఒకటే దృష్టిలో, గవర్నమెంట్ దృష్టిలో అధికారి అయినా సామాన్యుడిని ఒకటే విధంగా న్యాయం చేశారు. అందరూ కూడా న్యాయం చేశారు. సార్ మీ పేరు? నా పేరు పవన్ అన్న. పవన్, ఎక్కడి నుండి వచ్చావు పవన్? మాది పోలవరం నియోజకవర్గం కొయిలగూడెం అండి. అమ్మవారి దర్శనం కోసం వచ్చాను. అమ్మవారి దర్శనం రెగ్యులర్గా వస్తుంటావా బ్రదర్? ఈ ఏడాది వచ్చావా? నెలకే 2-3 సార్లు వస్తూ ఉంటాను. అంటే దసరా టైంలో, శరన్నవరాత్రి దసరా టైంలో ప్రతి సంవత్సరం కూడా వస్తాను. ఎట్లా ఉంది గత ఏడాది ఏర్పాట్లకి ఈ ఏడాది ఏర్పాట్లకి ఏం తేడా గమనించావా? గత ఏడాది ఏర్పాట్ల కంటే ఈ ఏడాది ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరించడం, వాటర్ ఫెసిలిటీ అంతా కూడా భక్తులు తోసుకోకుండా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేశారు. అన్నీ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ ఏమైనా మైనస్ అనిపించిందా? గత 5 ఏళ్ళు ఏమైనా మీకు? లాస్ట్ ఇయర్ కొంచెం తోపులాటలు జరగటం, చిన్నపిల్లలకి ఇబ్బంది కలగటం, తోపులాటలోనే అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఈ సంవత్సరం అన్ని ఫెసిలిటీ కూడా మంచిగా బాగా చేశారు. అంటే కూటమి గవర్నమెంట్ బాగానే ఏర్పాటు చేసింది అంటారు? సూపర్ అన్న, బ్రహ్మాండంగా ఏర్పాటు చేసింది కూటమి గవర్నమెంట్. గత 5 ఏళ్ళలో హిందూ దేవాలయాలపైన కొంత నిర్లక్ష్యం వహించారు, కుట్ర పన్నారు అని చెప్పి చాలా వరకు మనం వార్తలు విన్నాం కదా. సో ఈ కొత్త గవర్నమెంట్లో కూడా అట్లానే ఉందా, లేకపోతే ఏమైనా చేంజ్ చేసి కొంచెం బాగానే చేశారని? లేదు, గత ప్రభుత్వానికి నుండి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంతా మంచిగా దేవాలయాల్లో కూడా అన్నీ కూడా ఫెసిలిటీ అంతా బాగుంది. డిపార్ట్మెంట్ వారు కూడా బాగా సహకరిస్తున్నారు. అంతా బాగుందన్న, ఇబ్బంది ఏమి లేదు.